హాయ్ అండి, ఇది వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో. నార్మల్గా వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువులందరినీ పిలిచేసి కాళ్ళకు పసుపు పూసి తాంబూలం ఇస్తూ ఉంటారు కదా. అయితే మేము ఎక్కడైతే ఉన్నామో ఆ సిటీలో వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేస్తారు. ప్రతి ఒక్కరింట్లో వరలక్ష్మి వ్రతం చేస్తారు. అండ్ ముత్తైదువులందరినీ పిలిచేసి తాంబూలం కూడా ఇస్తారు. కానీ కాళ్ళకు పసుపు మాత్రం పోయారు. ఎందుకు అంటే కాళ్ళని అంటే ఎవరి కాళ్ళు అంటే వాళ్ళ కాళ్ళు ముట్టుకుంటే వాళ్ళు చేసిన పాపాలంతా వీళ్ళకి వచ్చేస్తాయని అక్కడ నమ్మకం అనమాట. ఎవరి నమ్మకం వాళ్ళవి. అయితే నేను ఎవరిని పిలిచినా ఎవరు ఏ ముత్తైదు ఇంటికి వచ్చినా కూడా వాళ్ళకి తప్పకుండా కాళ్ళకు పసుపు పూసి తాంబూలం అయితే ఇస్తానన్నమాట. నా కాళ్ళకు పసుపు పూసేకి ఎవరు లేరే, అట్లా ఒక చిన్న ఫీల్ ఉంటుందన్నమాట. సో ఆ టైంలో నా కూతురికి బాగా గుర్తుంది. నాకు 3 years ఆ టైంలో నేనే కాళ్ళకు పసుపు పూసుకుంటా అంటే మమ్మ నేను పూస్తాను నీకు అనేసి వచ్చి పూస్తూ ఉంది. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉందో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరంలో వరలక్ష్మి వ్రతము రోజు నా కూతురు నా కాళ్ళకైతే పసుపు పూస్తుంది అనమాట. ఇందులో ఏం వింత ఉంది అని అనుకోవచ్చు, బట్ ఈ వీడియో అయితే సంథింగ్ స్పెషల్ ఫర్ మీ. ఎందుకంటే చిన్నపిల్ల, నేనైతే తననే గౌరమ్మ లాగా అనుకుంటాను మా ఇంట్లో. సో తను నాకు కాళ్ళకు పసుపు పూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.